హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం వీక్లీ 2 to 3 టైమ్స్ కనుక తీసుకున్నట్లయితే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి. చాలా హెల్దీగా అవ్వచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ రెసిపీని తీసుకోవచ్చు. చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దీనికోసం ఒక పావు కప్పు వరకు ఇలా ఎండు ద్రాక్షను తీసుకోవాలి. అలాగే ఒక 7-8 బాదం పప్పుని ముందు రోజు నైట్ నానబెట్టేసి మార్నింగ్ స్కిన్ తీసేసి ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. అలాగే పావు కప్పు దానిమ్మ గింజలు, ఒక పావు కప్పు జామకాయ, పావు కప్పు పండు ఖర్జూరం పీసెస్, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, కర్బూజా ముక్కలు 1/3 కప్పు చొప్పున తీసుకోవాలండి. ఇవే కాదండి, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు మొలకెత్తిన స్ప్రౌట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ పెసలు, బొబ్బర్లు, వేరుశనగ పప్పు తీసుకున్నానండి. ఒక పావు కప్పు పెసల్ని మనం ఇలా చిన్న పెసల్ని తీసుకున్నట్లయితే మనకి మొలకలు అనేది బాగా వస్తాయండి. ఈ టైప్లో ఉన్న పెసల్ని తీసుకోవాలి. అలాగే బొబ్బర్లని మనం పావు కప్పుకి కొంచెం తగ్గించి తీసుకోవాలి. అంటే పెసల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, బొబ్బర్ల క్వాంటిటీ తక్కువ ఉండాలి. అలాగే వేరుశనగ పప్పు అనేది ఒక 15 నుంచి 20 వేరుశనగ పప్పులు తీసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేయాలండి. మనం ఎల్లుండి స్ప్రౌట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇవాళ నైటే వీటిని బాగా నానబెట్టేసి మార్నింగ్ వీటిని నీళ్ళు లేకుండా వడకట్టేసి ఏదైనా స్ట్రైనర్లో కానీ, అంటే చిల్లులుగా ఉన్న స్ట్రైనర్లో కానీ, లేదంటే కాటన్ క్లాత్ పల్చగా ఉన్న గుడ్డలో కానీ గట్టిగా కట్టి పెట్టేసేసి 1 డే మొత్తం అలా వదిలేసేయాలండి. నైట్ వరకు కూడా అలాగే వదిలేసి ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా వాటిని అలాగే ఉంచాలి. అంటే టోటల్గా 1.5 డే ఇలా ఉంచినట్లయితే మనకి ఇలా మొలకలు అనేది చక్కగా వస్తాయి. లేదంటే వీటిని వడకట్టేసి తడి లేకుండా కొద్దిగా తుడిచేసి ఒక బాక్స్లో పెట్టినా కూడా ఇలా మొలకలు వస్తాయి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 ఇలా బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అనేది రెడ్ కలర్ యూస్ చేస్తాను. ఇందులో వైట్ కలర్ కూడా ఉంటాయండి, మీరు అవైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టానికి తగ్గట్టుగా కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. అలాగే వీటితో పాటుగా మీరు కావాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ని అలాగే కొద్దిగా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంతో సింపుల్గా స్ప్రౌట్స్ ఫ్రూట్ సలాడ్ అనేది తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇలా ఇందులో ఎలాంటి మసాలాస్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు. డైలీ మనం ఇడ్లీ, దోశ ఇలా ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అట్లీస్ట్ వీక్లీ 3 days అయినా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి. చాలా హెల్దీగా మీరు వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ కోసమే కాదండి, చాలా హెల్దీగా ఉంటారు కూడా. నేనైతే వీక్లీ 3 days ఇలానే తీసుకుంటానండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే నేను ఎప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్దీ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.